సాయంకాల కూడిక నిమిత్తం 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 19 ఆఖరి భాగం అందరం కలిసి చదువుకుంటాం. దావీదు సమస్తమును రక్షించెను. దేవుని సాయమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపగల నాయన, ఈ సాయంకాల సమయంలో పాసని రాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇచ్చిన రక్షణ మానవచ్చు పాప క్షమాపణ బట్టి వందనాలు. ప్రార్థన కూడిక నిమిత్తమే మీరేమో మాతో మీరు మాట్లాడండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి అనుకూలమైనటువంటి పరిస్థితులు తొలగించమని ప్రభు మీ వైపు చూస్తున్నాం. మాకు మీరు సాయం చేయండి, కృప చూపించండి. దాసుని శివచారణ మరుపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. దావీదు సమస్తమును సంపాదించెను, దావీదు సమస్తము రక్షించెను. ఈ యొక్క మాట 1 సమూయేలు గ్రంథం 27 అధ్యాయంలో మనకు 30 అధ్యాయంలో మనకు కనబడుతూ వచ్చింది. అయితే దావీదు తన జీవితంలో 4 పర్యాయాలు నష్టపోతూ వచ్చినాడు. ప్రభు చిత్తమైతే ఈ దినాన తన జీవితంలో ఒక నష్టాన్ని మాత్రమే చూద్దాము. ఏ విధంగా ఆయన రికవరీ అయినాడో చూస్తాము. పోయిన వారము దావీదు తన జీవితంలో ఏం చూస్తున్నామంటే ఆకీష్ దగ్గరికి వెళ్ళినాడు. అంటే ఫిలిస్తీన్లతోటి దావీదు స్నేహం చేసినాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో దావీదు స్నేహం చేస్తున్నాడో దాన్ని బట్టి తన జీవితంలో ఎంతో నష్టాన్ని చూస్తున్నాడు. ఏ నష్టమైన అబద్ధికుడిగా మార్చబడినాడు. తర్వాత ఇశ్రాయేలుకు విరోధంగా ఆయన యుద్ధాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు అమాలేకు దండెత్తి ఆ యొక్క సిక్లగు ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క ఆడవారందరినీ తనకున్న సంపదనంతా కూడా దోచుకొని వెళ్ళినారు. తిరిగి యెహోవా యొద్ద దావీదు విచారణ చేసి తిరిగి సమస్తాన్ని ఆయన రక్షించుకున్నాడు, సమస్తాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయంలో కూడా దావీదు కొంత నష్టాన్ని అక్కడ ఆయన కలిగి ఉంటాడు. అయితే ఆయన మందసం విషయం ఆయనకు ఆసక్తి కలిగి ఉంటుంది. మందసాన్ని తీసుకొని వచ్చే సమయంలో ఉజ్జా మందసాన్ని ముట్టుకుంటాడు. దాన్ని బట్టి ఉజ్జా మరణము అదొక నష్టంగా మార్చబడింది. మూడవ విషయం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 11 అధ్యాయంలో దావీదు బెత్షెబాతో పాపం చేసినాడు. అక్కడ కూడా తన పాపం బట్టి నష్టాన్ని పొందినాడు. తిరిగి ఆయన రికవరీ అవుతూ వచ్చినాడు. ప్రభు రక్తం దగ్గరికి వచ్చి తన పాపములు కడుక్కుంటూ వచ్చినాడు. 4వ విషయం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో సాతాను చేత ప్రేరేపింపబడి ఇశ్రాయేల్ ప్రజలందరినీ దావీదు లెక్కించదలుచుకున్నాడు. తర్వాత నష్టాన్ని చూసినాడు. అయితే ఆ యొక్క సమయంలో దావీదు అంటున్నాడు, ఈ యొక్క నష్టము లేకంటే ఈ యొక్క కీడు నా మీదనో నా ఇంటి మీద ఉండుగాకనో అనేటువంటి మాట దావీదు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే మొదటి దావీదు యొక్క నష్టాన్ని మనం చూసినాము. ఆ యొక్క నష్టము ఎక్కడ జరిగిందంటే సిక్లగ్లో జరిగింది. యెహోవా యొక్క విచారణ దావీదు చేసిన తర్వాత దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు దావీదు తన జీవితంలో కలిగినటువంటి రెండవ నష్టాన్ని చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయము 15 వచనాలు. 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయము మొదటి 15 వచనాలు. కాబట్టి ఇది నేను చదువుతాను, వినండి. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అని తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోనును ఆ కొత్త బండిని తోలిరి.
ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరును సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను, స్వరమండములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందస్సమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనల్లగా గిత్తీముడగు ఒబేదెదోము ఇంటి వరకు దాన్ని తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందస్సం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సమును ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చాను. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదు ఇశ్రాయేలందరును ఆర్భాటముతోను బాకానాదంతోను యెహోవా మందస్సమును తీసుకొని వచ్చిరి. కాబట్టి దావీదు తన జీవితంలో ఎప్పుడైతే రాజ్య పరిపాలనలోకి వచ్చినాడో దావీదు తన జీవితంలో హెబ్రోన్లో ప్రవేశించినాడు. అక్కడ రాజ్య పరిపాలన చేసినాడు. తర్వాత హెబ్రోన్ నుంచి దావీదు యెరూషలేముకి వచ్చినాడు, సియోన్కి వచ్చినాడు. కాబట్టి దావీదు ఎప్పుడైతే తన రాజ్య పరిపాలన ఆరంభించినప్పుడు తన జీవితంలో రాజ్యం ఉంది కానీ దేవుని మందస్సము అనేది లేదు. కాబట్టి దేవుని మందస్సం మీద దావీదుకు విచారణ ఉంది. కాబట్టి యెరూషలేములో దేవుని మందస్సాన్ని నిలపాలనేటువంటి నిశ్చయత కలిగిన వాడు దావీదు. కాబట్టి దేవుని మందస్సమును అక్కడ నిలపాల. ఎక్కడ నిలపాలా? యెరూషలేములో నిలపాల. ఈ యొక్క దేవుని మందస్సం ఎక్కడ ఉందంట చూసినట్లయితే ఈ యొక్క దేవుని మందస్సము అబినాదాబు ఇంట ఉన్నది. కాబట్టి అబినాదాబు ఇంట్లో ఆ యొక్క దేవుని మందస్సము ఉన్నది. ఈ యొక్క అబినాదాబు ఇంటి నుంచి ఆ మందస్సాన్ని తీసుకొని రావడానికి దావీదు ఇష్టపడినాడు. అయితే మందస్సాన్ని తీసుకొని రావడానికి దేవుడు ఒక క్రమబద్ధీకరణటువంటి పద్ధతిని ఆయన పెట్టినాడు. దాన్ని చూసినట్లయితే నిర్గమకాండం 25వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. యాజకులు యెహోవా మందస్సాన్ని మోయాలి అని రాయబడి ఉంది. తర్వాత సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే దేవుని మందస్సాన్ని ఏ మనుష్యుడు కూడా ముట్టకూడదు అనేటువంటి మాట రాయబడి ఉంది. కాబట్టి దేవుని మందస్సానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుని మందస్సాన్ని యాజకులు మాత్రమే మోయాల. తర్వాత దేవుని మందస్సాన్ని మనము ముట్టుకోకూడదు. అంటే దాని యొక్క ప్రతిష్టతను, దాని యొక్క ప్రత్యేకతను, దాని యొక్క పవిత్రతకు మనం ఏం చేయాలా? విలువనిచ్చే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రత్యక్షతకు మనం ఏం చేయాలా? విలువనివ్వాలి. ఈ యొక్క విషయాలు రాయబడి ఉంది. అయితే దావీదు తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మందస్సాన్ని దావీదు తీసుకొని వచ్చినాడు. ఈ మందస్సాన్ని ఎలా తీసుకొని రావాలనుకుంటున్నాడు దావీదు చూసినట్లయితే అక్కడ ఒక కొత్త బండిని తీసుకున్నారంట. కొత్త బండిని తీసుకున్నారు. అనేక మందిని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ మందస్సాన్ని తీసుకొని రావాలని అనుకున్నాడు. మందస్సాన్ని యాజకులు మోయాలా? ఆ మందస్సాన్ని ముట్టుకోకూడదు. అయితే దాన్ని ఏం చేసింది ఇక్కడ చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా
దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెస్ ఉజ్జా అని పేరు పెట్టెను. పెరెస్ ఉజ్జా అంటే వినాశనమునకు కారణమైపోయింది. కాబట్టి దావీదు తన జీవితంలో మరి ఇప్పుడు ఉజ్జా విషయము తనకు ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఉజ్జా యొక్క మందసాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఆయన చెయ్యి చాపి ఆ యొక్క మందసాన్ని ఉజ్జా పట్టుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో అహ్యో దాని ముందర నడిచెను అని రాయబడింది. కాబట్టి మందసాన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత ఇక్కడ అహ్యోకుంది, ఉజ్జాకుంది. ఎప్పుడైతే మందసము ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ చూడండి 6వ అధ్యాయము 8వ వచనంలో ఆహ్, అక్కడ మందసము ఏమైపోయిందంట, ఆహ్, ఎడ్లకు కాలు జారేటువంటి పరిస్థితొచ్చింది. ఎడ్లకు కాలు జారేటువంటి పరిస్థితిలో ఎట్లా వచ్చిందంటే, దేవుడే అనుమతించినాడు వాళ్ళ జీవితంలో. అంటే ఇప్పుడు యాజకులు మోయాలి గదా! యాజకులు మోయకుండా ఎవరు తీసుకొనొస్తున్నంటే సాధారణమైనటువంటి మానవుడు ఈ యొక్క మందసాన్ని అంటే ఒక ఎడ్ల మీద తీసుకొనెళ్తున్నాడు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ఎడ్లకు కాలు జారేటువంటి పరిస్థితి తీసుకొనొచ్చినాడు. తీసుకొనొచ్చిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఉజ్జా యొక్క మరణము గావించబడింది. కాబట్టి చేసిన తప్పెవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. దావీదు తన జీవితాన్ని బట్టి, తన తొందరపాటుతనాన్ని బట్టి దావీదు ఆయన యాజకుడు. దావీదు ఆయన దైవజనుడాయన. దావీదు ఆయన ప్రవక్త. అలాంటి వ్యక్తి, ఆయన రాజుగా ఉన్నటువంటి దైవజనుడు ఏం చేస్తున్నాడంట, సొంత తలంపున తీసుకొనొచ్చినాడు. అనేక మార్లు మనము దైవజనులంగా ఉంటాం. దేవుని ఎరిగిన వారమై ఉంటాం. అయితే సొంత తలంపుల గుండా వెళ్ళిన దాన్ని బట్టి ఇక్కడ ఉజ్జా మరణానికి దావీదు కారణమైనాడు. ఫెరేజ్ ఉజ్జా అని రాయబడి ఉంది. వినాశనం జరిగింది. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. దావీదును బట్టి ఒక కుటుంబానికి నష్టము అనేది జరిగింది. అయితే ఇక్కడ దావీదు తన జీవితాన్ని నష్టపోయినాడు. అంటే ఇప్పుడు లోకంలో మన జీవితం నష్టపోతేనే అది నష్టం అనుకోకూడదు. మనం అనుకుంటాము మన జీవితంలో ఏదైనా ఉపద్రవం వస్తే, నష్టం వస్తే అది నష్టం అనుకుంటాం. కాదు, మన జీవితంలో కాదు. మన ద్వారా ఎవరైనా నష్టపోయినా గానీ ప్రభు ఆ నష్టాన్ని మన అకౌంట్‌లోనే వేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉజ్జామరణం అనే దానికి ఎవరు కారకుడంటే దావీదే కారకుడు. దావీదే ఎడ్ల బండిని తీసుకొనొచ్చినాడు కాబట్టి దాన్ని బట్టి ఉజ్జా ఏం చేయబడినాడు? మరణించినాడు. అయితే ఇప్పుడు దావీదు ఏం చేసినాడు? ఆ యొక్క మందసమును ఎక్కడికి తీసుకొని పోయినాడంట? ఒబేదెదోము ఇంటి దగ్గరికి తీసుకొని పోయినాడు. ఈ యొక్క ఒబేదెదోము విషయం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. ఈ యొక్క ఒబేదెదోము వాళ్ళు లేవీల వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళు తర్వాత 24వ వచనంలో రాయబడింది. వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టువారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఒబేదెదోము యొక్క విధానంలో ఉంటామో, అంటే యాజకత్వం చేసేవారం. యాజకత్వం చేసేవారం అంటే ఏంటిది? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తర్వాత ఇంకేంటిది? దేవుని కొరకు కనిపెడతామో, అప్పుడు మందసం అనేది మన యొక్క గృహంలోకొస్తది. కాబట్టి ఒబేదెదోము దేవుని కొరకు కనిపెడుతున్నాడు. తర్వాత ఆయన యాజకత్వాన్ని చేస్తున్నాడు. ఇవి రెండిటిని చేసిన దాన్ని బట్టి ఒబేదెదోము ఇంటిలోకి దేవుని మందసం అనేది వచ్చింది. కాబట్టి మన జీవితంలో గూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని కొరకు కనిపెడతామో, దేవుడు మన గృహంలోకి ఏం తీసుకొనొస్తాడు? మందసం తీసుకొనొస్తాడు. మందసం తీసుకొనొస్తే ఏం జరిగింది? 11వ వచనంలో చూడండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించినాడు. కాబట్టి ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ గూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించినాడు. కాబట్టి ఆ యొక్క ఇంటినంతా గూడా దేవుడు ఆశీర్వదించినాడు. మన జీవితంలో గూడా యాజకత్వం చేస్తే, ప్రార్థన చేస్తే, దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుడేం చేస్తాడంట? మన ఇంటి వారందరిని గూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయితే ఇప్పుడు మరి దావీదు ఈ మాట విన్నాడు. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉంటే తన ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. అయితే ఈ మందసము
యెరూషలేములో ఉండాల. మందసం కొరకు దావీదు యెరూషలేములో స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 15 మొదటి 2 వచనం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇట్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఈ ఉద్యామరణం అయిపోయిన తర్వాత దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లోకి ఉన్న తర్వాత అక్కడ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన లేవీయులను సమకూర్చుకుంటున్నాడు. లేవీయులను సమకూర్చుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒబేదెదోము ఇంటిలోకి తీసుకొని వెళ్తున్నాడు. దేవుని మందసాన్ని తీసుకొని రావాలా. ఇశ్రాయేల్లో దేవుని మందసాన్ని ప్రతిష్ఠించాలా. ఇశ్రాయేల్లో యెరూషలేములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలనేటువంటి సంకల్పాన్ని దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. కాబట్టి ఎప్పుడైతే మందసాన్ని తీసుకొని వచ్చినారో, యాజకులు భుజాన మీద మందసాన్ని మోసుకున్నారో, మందసం 6 అడుగులు వేసినప్పుడు ఏం చేయబడినదంట? అక్కడ ఒకటి కొవ్విన దూడ ఒకటి వధింపబడినది. చూడండి, ఎద్దు ఒకటి దూడ ఒకటి ఏం చేయబడినదంట? వధింపబడినాయి. అంటే ఆరాధన అనేది అక్కడ జరిగింది. బలి అనేది జరిగింది. దేవునికి ప్రతిష్టార్పణ అనేది జరిగింది. దేవునికి అర్పణలు అనేది జరిగినాయి. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువును మన జీవితంలో అనుమతించినప్పుడు, ప్రభువు మన జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించే వారంగా ఉండాలా. ప్రభువుని ఆరాధించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభువును ప్రార్థించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభువుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలా? ఆరాధించే వారంగా ఉంటాం. ఆరాధించాలా. ఎందుకు ఆరాధించాలా? మన క్షేమం కొరకు ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ప్రభువును మనము కొనియాడాలా. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు సంబరంతోటి, అంటే నాట్యమాడుతూ దేవుని మందసాన్ని తీసుకొని వచ్చినారంట. బైబిల్‌లో ఈ యొక్క నాట్యము అంటే ప్రభువును స్తుతించడము అనేది కొన్ని 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 విధానాల్లో కొన్నిసార్లు జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తీయులు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు అక్కడ మిరియం ఏం చేసింది? ఆ తప్పెటలను, ఆ యొక్క స్వరమండలంలను అవన్నిటిని కూడా పట్టుకొని ఏం చేసిందంట? వాళ్ళు నాట్యమాడినారు. దేవుని స్తుతించినారు. చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఐగుప్తుల నుంచి దేవుడు విడిపించినాడు. ఐగుప్తు యొక్క రథాలను ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేసినాడు. ముంచివేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాకు గానం చేస్తున్నారు, స్తుతి గానం చేస్తున్నారు. కాబట్టి శత్రువు నుంచి విజయాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? స్తుతి గానం చేస్తున్నారు. మరి మందసం ఎందుకు? మందసం ఎందుకంటే శత్రువు నుంచి విజయం కొరకే మందసం. శత్రువు అయిన సాతాను నుంచి విడిపించబడ్డానికే మందసం. ఎందుకు దావీదు మందసాన్ని తీసుకొని వచ్చి యెరూషలేములో ప్రతిష్ఠించాలనుకున్నాడంటే, ఆ యొక్క శత్రు శోధనలన్నిటిని కూడా జయించడానికి మందసాన్ని తీసుకొని రావాలని దావీదు ఉద్దేశం కలిగి ఉన్నాడు. రెండవ విషయం చూస్తే ఇంకా ఎప్పుడు సంతోషం ఉందంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనంలో యెఫ్తా యొక్క కుమార్తె యెఫ్తాకి ఎదురుగా వెళ్ళి ఆమె తంబురను పట్టుకొని నాట్యమాడుతూ యెఫ్తా ఎదురుగా వెళ్ళింది. యెఫ్తా ఎప్పుడైతే యుద్ధాన్ని జయించినాడో, శత్రువును జయించినాడో, ఆ యొక్క యెఫ్తా కుమార్తె నాట్యమాడుతూ తంబురను చేత పట్టుకొని యెఫ్తా ఎదురుకు స్వాగతాన్ని పలికింది. కాబట్టి ఈ యొక్క స్వాగతం అనేది, ఈ యొక్క తంబుర అనేది, నాట్యం అనేది
శత్రువు నుంచి విజయం అనేది మనకు చూపెట్టేదిగా ఉంది. మూడో విషయం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అక్కడ స్త్రీలు నాట్యమాడుతూ వచ్చినారు. దావీదు ఎప్పుడైతే గొలియాతును సంహరించినాడో, ఆ సంహరించినప్పుడు స్త్రీలేం చేస్తున్నారు? నాట్యమాడుతూ వచ్చినారు. అంటే దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినాడు. శత్రువు నుంచి విజయాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే మనము సంతోషంతో దేవుని సన్నిధిలో ఎప్పుడు నాట్యం ఆడతామంటే, దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? నాట్యం ఆడేవారంగా ఉంటాం. కాబట్టి చూడండి, దావీదు జీవితంలో ఎలాంటి పరిస్థితి ఒకనాడు రాజ్యానికొచ్చినాడు, మందసం మీద ఆశ. కానీ సరైన పద్ధతి లేదు. కొత్త బండిని తీసుకొని పోయినాడు. అక్కడ ఉజ్జా వెనుక మందసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. కానీ పరిశుద్ధమైనటువంటి మందసాన్ని చేయితో తాకకూడదు. తాకినాడు మందసంతో. తన ప్రాణాన్ని విడిచినాడు. ఉజ్జా మరణం అంటే ఉజ్జాకు కాదు నష్టం, దావీదుకే నష్టం. దావీదు అకౌంట్‌లోనే ఈ యొక్క నష్టం అనేది ఉంటది. కాబట్టి దావీదు తన తొందరపాటుని బట్టి ఉజ్జా మరణానికి కారణమైనాడు. రెండో విషయాన్ని చూసినట్లయితే, ఆ యొక్క మందసము ఒబేదెదోము ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒబేదెదోము ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఆయన యాజకత్వాన్ని చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన ఇంట్లోకి మందసం వచ్చింది. దేవుని కొరకు కనిపెడుతున్నాడు కాబట్టి తన ఇంట్లోకి మందసం వచ్చింది. మూడో విషయం చూస్తే, యెరూషలేములో మందసం మళ్ళా స్థాపించబడ్డానికి యాజకులను దావీదు తీసుకొని వెళ్ళినాడు. మందసాన్ని పట్టుకున్నాడు, బలి అర్పించినాడు, ఆరాధన చేసినాడు, మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. ఎట్లా తీసుకొని వస్తున్నాడు? సంతోషంతో, నాట్యంతో తీసుకొని వస్తున్నాడు. అంటే సాతాను ఇంక మా మధ్యలో ఉండడు, మందసం మా దగ్గరికి వస్తున్నదంటే అర్థం ఏంటిది? సాతాను మా దగ్గరలో ఉండడు. అది మందసానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి మందసం మన జీవితంలోకొస్తే శత్రు సాతాను మన జీవితంలో ఉండడు. దైవ సన్నిధి అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మందసాన్ని ఎవరెవరు తీసుకొని పోయారు? ఎక్కడెక్కడికి తీసుకొని పోయారు? మందసాన్ని ఎక్కడెక్కడ వాడినారంటే చూసినట్లయితే, మందసం అనేది దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాము. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటిది మందసం గుర్తు చేస్తది. రెండవ విషయం చూస్తే, మందసములో దేవుని ఆజ్ఞలున్నాయి, దేవుని వాక్యం ఉంది అనేది గుర్తు చేస్తది. మూడో విషయం చూస్తే, మందసమును తాకకూడదు. అంటే మందసం దేనికి జ్ఞాపకం చేస్తదంటే, మందసము దేవుని యొక్క పవిత్రతను జ్ఞాపకం చేస్తది. నాలుగో విషయం చూస్తే, మందసము మనల్ని నడిపిచ్చేదిగా ఉంది. మందసము మనల్ని గైడ్ చేసేదిగా ఉంది. ఇంకా మందసము ఎక్కడైతే ఉంటదో అక్కడ విజయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మందసమును దావీదు ఎక్కడ తీసుకొని వచ్చినాడంట 15వ వచనంలో, ఇలాగున దావీదు ఇశ్రాయేలందరిను ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చినారు. కాబట్టి ఆర్భాటంతో, బాకానాదంతో యెరూషలేముకు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చినారు. అక్కడ స్థాపించినారు మందసం. కాబట్టి ఆ యొక్క మందసాన్ని స్థాపించినారు. మందసాన్ని తీసుకొని వచ్చినారు. సంతోషంతో తీసుకొచ్చినారు. సంభ్రమంతో తీసుకొని వచ్చినారు. తీసుకొచ్చి అక్కడ స్థాపించినారు. ఇంకా సాతాను శక్తులు లేవు. దేవుని ప్రత్యక్షత ఆ యొక్క యెరూషలేములోకి వచ్చింది. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించినారు. దేవుని ప్రత్యక్షతను చూస్తున్నారు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత సొలొమోను దినాల్లో దేవుని మందిరం కట్టబడుతూ వచ్చింది. కాబట్టి మందసము చాలా శ్రేష్టమైనది. మందసం మీద ఎప్పుడైతే రక్త ప్రోక్షణ జరుగుతుందో, రక్తం చిందించబడుతుందో, పాపికి పాప క్షమాపణ దొరుకుతుంది. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మందసం యొక్క ప్రత్యక్షతను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తాన్ని కార్చినాడు. శిలువ మీద తన రక్తాన్ని కార్చినాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, రక్తం ప్రోక్షింపబడిన దాన్ని బట్టి సమస్త మానవాళికి పాప క్షమాపణ దొరికింది. కాబట్టి మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. దేవుని సమక్షం ఉంటుంది. తర్వాత దేవుని ఆజ్ఞలు ఉంటాయి. దేవుని వాక్యం ఉంటుంది. దేవుని పవిత్రత ఉంటుంది. దేవుని నడిపింపు ఉంటుంది. దేవుని విజయం ఉంటుంది. అందుకోసమే దావీదు మందసాన్ని యెరూషలేములో నిలబెట్టడానికి ఆయన పూనుకున్నాడు. కొంత నష్టం జరిగింది, కానీ ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు ఆ యొక్క నష్టాన్ని అంతా కూడా తీసివేసినాడు.
కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 19 దావీదు సమస్తమును రక్షించాడు. కాబట్టి ప్రభు మనకు రక్షకుడుగా ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. కొన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కృంగుబాట్లు వస్తాయి, బాధ వస్తుంది, వేదన వస్తుంది, తొందరపాటు వస్తుంది. కాబట్టి తెలియనితనం, ఉద్యోగ జీవితంలో కూడా తెలియనితనం, మన జీవితంలో కూడా తెలియనితనం ఉంటుంది. అయితే మనల్ని దేవుడు మరణంలోకి తీసుకొని పోడు. తన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. మనకు మార్గాన్ని చూపెడతాడు. తన మనసాన్ని మన మధ్యలో ఉంచుతాడు. ఎల్లప్పుడు కూడా తన యొక్క దర్శనంలో ఉంచుతాడు, తన సహవాసంలో ఉంచుతాడు. ప్రభు మనల్ని కీడి చేసేవాడు కాదు, మన పక్షాన ఉండేటువంటి దేవుడు. కాబట్టి ప్రభు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుడు తోడుగా ఉంటాడు, వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. వాళ్ళకు తన సన్నిధిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు లేఖనాలను బట్టి మనం ప్రార్థించే వారంగా ఉంటాం. కాబట్టి